అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ 2024వ సంవత్సరంలో బతుకమ్మ పండుగ ప్రారంభమైంది. అక్టోబర్ 2వ ఎంగిలిపుల బతుకమ్మ నుంచి అక్టోబర్ 10వ తేదీ సద్దుల బతుకమ్మ వరకు 9 రోజుల బతుకమ్మల పేర్లు, వాటి నైవేద్యాలు, 9 బతుకమ్మల యొక్క విశిష్టత ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నవరాత్రుల వేళ బతుకమ్మ అంటేనే తెలంగాణ వాసులకు ఓ ప్రత్యేకమైన పండుగ. ప్రపంచంలో యాడలేని విధంగా పూలను పూజించే ఏకైక పండుగ ఒక్క తెలంగాణలో మాత్రమే కనిపిస్తుంది. మన దేశంలో ఒక్కో పండుగకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అందులోనూ సంప్రదాయాలు, ఆచారాలు ప్రాంతాన్ని బట్టి వేర్వేరుగా ఉంటాయి. అలాంటి వాటిలో తెలంగాణలో జరుపుకునే బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటినుంచి బతుకమ్మ పండుగ అంటే రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నారు. తీరొక్క రంగుల పూలను బతుకమ్మగా పేర్చి గోరమ్మను పెట్టి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజల కష్ట సుఖాలను పాట రూపంలో పాడుతూ బతుకమ్మ ఆటలాడతారు మహిళలంతా. ఈ పండుగను కుల, మతం, ప్రాంతం, పని తేడా లేకుండా మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య తిథి నుంచి ఎంగలి పూల బతుకమ్మ ఈ పండుగ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు ఈ బతుకమ్మ వేడుకలను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. చివరి రోజున సద్దుల బతుకమ్మతో ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అందుకే బతుకమ్మను ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. బతుకమ్మ పండుగ అంటే ఆటలు, పాటలు, రకరకాల పూలు, వాటిలో ఎన్నో అర్థాలుంటాయి. ఈ పండుగ వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలు బతుకమ్మ ఒకటి. అందమైన పూల పండగ 9 రోజులపాటు జరుపుకుంటారు. దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణ ఆడబిడ్డలు పూలతో బతుకమ్మ పేర్చి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. బతుకమ్మ ఆటలో ఉత్సాహంగా పాల్గొంటారు. అమావాస్య నుంచి బతుకమ్మ పండుగ మొదలవుతుంది. ఈ బతుకమ్మ పండుగ సంబరాల్లో ఆనందంగా పాల్గొంటారు. సద్దుల బతుకమ్మ ఈ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. చివరి రోజు అందరూ సద్దుల బతుకమ్మ పేర్చి ఆడిపాడి సంతోషంగా గడుపుతారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచులందరూ బతుకమ్మ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. అక్టోబర్ 2వ తేదీ నుండి అక్టోబర్ 10వ తేదీ వరకు 9 రోజులు ఏ రోజు ఏ బతుకమ్మ ఇప్పుడు తెలుసుకుందాము. అక్టోబర్ 2వ తేదీ భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య రోజున అంటే బతుకమ్మ వేడుకల్లో తొలి రోజున ఎంగలిపులతో వేడుకలు జరుపుకుంటారు. మొదటి రోజున తులసి ఆకులు, వక్కలు నైవేద్యంగా సమర్పిస్తారు. అక్టోబర్ 3న గురువారం నాడు అటుకుల బతుకమ్మ, రెండో రోజున చప్పిడిపప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు. అక్టోబర్ 4న శుక్రవారం నాడు ముద్దపప్పు బతుకమ్మ, మూడో రోజున ముద్దపప్పు, బెల్లం, పాలు, ఇతర పాల పదార్థాలతో నైవేద్యం సమర్పిస్తారు. అక్టోబర్ 5న శనివారం రోజున నానే బియ్యం బతుకమ్మ, నాలుగో రోజు నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. అక్టోబర్ 6న ఆదివారం రోజున అట్ల బతుకమ్మ, ఐదో రోజున అట్లు కూడా తయారుచేసి నైవేద్యంగా పెడతారు. అక్టోబర్ 7న సోమవారం నాడు అలిగిన బతుకమ్మ, ఆరో రోజున ఎలాంటి నైవేద్యం పెట్టరు. అక్టోబర్ 8న మంగళవారం నాడు వేపకాయల బతుకమ్మ, ఏడో రోజున సకినాల పిండిని వేపకాయల్లా తయారుచేసి నూనెలో వేయిస్తారు. ఆ పదార్థాలనే అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అక్టోబర్ 9న బుధవారం రోజున వెన్నముద్దల బతుకమ్మ, 8వ రోజున నువ్వులు, వెన్నముద్ద, బెల్లం లాంటి పదార్థాలు అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. అక్టోబర్ 10న గురువారం నాడు సద్దుల బతుకమ్మతో ఈ పండుగ ముగుస్తుంది. ఈరోజు మహిళలంతా ఎంతో వైభవంగా బతుకమ్మ ఆట ఆడుకుంటారు. ఈ రోజున పెరుగన్నం, చిత్రాన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వుల పొడి ఇలా 5 రకాల సద్దులను అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున సాధారణ రోజుల కంటే ఎక్కువగా తయారుచేసి నీళ్లలో నిమజ్జనం చేస్తారు. ఇదే రోజున నవరాత్రుల్లో భాగంగా దుర్గాష్టమి పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగిపొర్లే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమి మానవ సంబంధాన్ని సంబరంగా జరుపుకుంటారు. ఈ సంబరాల వారం అంతటా అంటే మట్టితో చేసే దుర్గాదేవిని నిమజ్జనం చేస్తారు.
ఈ బతుకమ్మ తెలంగాణ ప్రజలకు ఓ ప్రత్యేకమైన పండగ. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే పండగ ఒక తెలంగాణలో మాత్రమే కనిపిస్తుంది. మన దేశంలో విశిష్ట స్థానం ఉంది. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వివిధ రకాల పండుగలు జరుపుకుంటాం. అందులో బతుకమ్మ పండుగకు విశిష్ట స్థానం ఉంది. తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ అనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం పండుగలు నిర్వహిస్తోంది. గుమ్మడి పువ్వు ఇలా రకరకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మ పండగ తీరొక రంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మని పెట్టి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను పాట రూపంలో పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడుకుంటారు. ఈ సద్దుల బతుకమ్మ రోజు తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ అని 2 బతుకమ్మలు పేరుస్తారు. ఆడబిడలు అంతకూడా కుటుంబమంతా కలిసి సంబరాలు చేసుకుంటారు. బతుకమ్మ ఒక సామాజిక ఉత్సవం. మతవర్గ, కుల, వృత్తి, ప్రాంత సాంప్రదాయాలకు అతీతంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. కొనసాగి దుర్గాష్టమి నాడు బతుకమ్మతో పూర్తవుతుంది. బతుకమ్మ నేపథ్యమిలా: పూర్వకాలంలో ఓ జంటకు ఎంతమంది సంతానం కలిగితే వారంతా చనిపోతూనే ఉంటారు. దీంతో వారు తమ పిల్లల కోసం పార్వతీదేవిని ఆరాధించారు. అప్పుడు ఆ తల్లి ఆశీస్సులతో ఓ ఆడబిడ్డ పుట్టింది. ఆమెను వారు బతుకమ్మ అని ఆశీర్వదించి తనకు బతుకమ్మ అని పేరు పెట్టారు. అప్పటివరకు ఎందరో పిల్లలు పుట్టి మరణించగా బతుకమ్మ అని ఆశీర్వదించడంతో తను బతికింది. అందుకే తనకు బతుకమ్మ అని పేరు పెట్టారు. పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు ప్రజలందరినీ పట్టి పీడిస్తుంటే తన నుంచి రక్షించమని ప్రజలందరూ దేవతకు చేసే పూజలే బతుకమ్మ అని కొందరు చెబుతారు. మరో కథనం ప్రకారం కైలాసనాథుడు గంగను తన తలపై పెట్టుకోవడంతో అందరూ తననే పూజిస్తున్నారంటూ పార్వతీదేవి కినుక వహించింది. అప్పుడు తల్లి పార్వతీదేవిని ఓదార్చి గంగమ్మ మీద నిన్ను పూల తెప్పలా తేలిపోతూ ఉన్నప్పుడు పూజించేలా చేస్తానని మాట ఇచ్చిందట. అందుకే అప్పటినుంచి ప్రతి ఏటా పూల బతుకమ్మగా మారిందని పురాణ కథల ద్వారా తెలుస్తోంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.